ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది, హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాకు మెసేజ్ రూపంలోనైతే పంపించవచ్చు. మరి మీరు ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్న వాళ్ళు మళ్ళాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తే మీకు పూర్తిగా స్టోరీ అయితే అర్థమవుతుంది. ఈ రోజు మనము నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది 1998లో అయితే జరిగింది. మరి అప్పట్లోని మనకి పెద్దగాను ఇంత అవేర్నెస్ కానీ, లేదంటే CCTV కెమెరాలు కానీ, ఇంకా సోషల్ మీడియా కానీ ఇంత డెవలప్ అయితే అయ్యలేదు. అప్పటికే ఇంకా మెల్లమెల్లగా మనకి ఫోన్లు రావడం, నోకియా ఫోన్లు ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మారుమూల పల్లెటూరు అండి. ఇక్కడ నేను ఆ పల్లెటూరు పేరు కానీ, లేదు అని అంటే విక్టిమ్స్ పేర్లు కానీ ఒరిజినల్ అయితే చెప్పట్లేదు. కారణం ఏంటి అని అంటే మా వాళ్ళు అవి చెప్పొద్దన్నారు, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అయితే పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనైతే జరిగిందండి ఈ రియల్ ఇన్సిడెంట్. ఆయనకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి చాలా లేట్గానైతే పుట్టాడు. అతను ఏంటి అని అంటే ఇంట్లో విషయాలు మాత్రమే, గ్రామంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అవేవి కూడా చెప్పేవాడు కాదు. పిల్లల్ని అయితే చదివిస్తున్నాడు. వాళ్ళ ఊర్లోని 10th వరకు ఉండడంతో 10th వరకు అయితే చదివించాడు. పెద్దమ్మాయి ఇంకా చదువుకుంటాను అని అంటే వేరొక ఊరికి ఆటో పెట్టించి అయితే పంపిస్తున్నాడు. ఇంటర్ అయితే చదువుతుంది అమ్మాయి. ఆ టైంలోని ఆయన ఏంటి అని అంటే ఈ వాళ్ళ వైఫ్కి ఏ విషయాలు కూడా చెప్పేవాడు కాదు. పైగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా తనే చూసుకునేవాడు. ఈవిడికి దాని గురించి ఏమీ తెలియదు. కేవలం వండుకోవడం, తినడం, పిల్లల్ని చూసుకోవడం, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇదే పని. అయితే కొంతమంది ఇలానే ఉంటారండి. ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాంటివి చెప్తే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఇస్తే వాళ్ళు మనల్ని ఎత్తికెక్కేస్తారు అని అనుకుంటారో, మరి ఇంకేమనుకుంటారో తెలియదు, కానీ ఒక ముద్ద పప్పులాగా అయితే తయారు చేస్తారు. అలా తయారు చేయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఒకవేళ వాళ్ళకి ఏవైనా జరిగితే, అనుకోనిది ఏమైనా జరిగినప్పుడు వీళ్ళు ఎలా ఇంటిని నెట్టుకొస్తారు, ఎలా బయట వాళ్ళని ఎదుర్కొంటారు, ఇవేవి కూడా ఆలోచించరు. అలా చేయడం వల్ల వాళ్ళ వైఫ్ జీవితాన్నే కాదు, వాళ్ళ పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేసిన వాళ్ళు మీరే అవుతారు, మీకేమైనా జరిగినప్పుడు. అర్థమైందండి? అయితే అలానే ఇతను కూడా వాళ్ళ వైఫ్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వలేదు, దేని గురించి కూడా చెప్పడు, మెయింటెనెన్స్ కూడా అతనే చేస్తాడనమాట. ఆ రకంగానైతే ఉంటుంది. బాగా ఆస్తులు అయితే ఉన్నాయి. సరే, ఇంకా గ్రామస్తులకి దేవుడు అనమాట. ఎలా అంటే ఎవరికైనా ఏమైనా బాగోకపోయినా, లేకపోతే మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా ఇతను ఏంటనంటే డబ్బులు అయితే ఇచ్చేవాడు అనమాట. అలానే నడుస్తుంది. కానీ ఊర్లో వాళ్ళు ఏమనుకునేవారు అని అంటే ఇతనికి కొంచెం కులపిచ్చి ఎక్కువ, వాళ్ళ కులస్తులను అయితే ఒకలా చూస్తాడు, మన కులస్తులను అయితే ఇంకోలా చూస్తాడు అని కూడా అనుకుంటూ ఉండేవారు. అయితే ఇలానే గడుస్తూ ఉంది. ఒకనాడు ఎందుకనో ఆయనకి ఆరోగ్యం బాగా దెబ్బతినిపోయింది. సడన్ గా ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచాన్ని అయితే పడిపోయాడు. అప్పటికి ఈ పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్కి అయితే వచ్చేసింది. ప్రతిరోజు ఆటోలో పంపించుకుంటాను. ఇంకా వీళ్ళు ఏం చేశారు అని అంటే అక్కడ ఆ ఊర్లోని వీళ్ళ దూరపు చుట్టం ఇతనికి తమ్ముడు అయితే అవుతాడు, వాళ్ళ ఇంట్లోనైతే ఉంచారు. అమ్మాయిని చదివిస్తున్నారు. అయితే మంచాన్న పడ్డ ఒక 3 నెలలకే అతనైతే చనిపోయాడు. చనిపోయేసరికి
ఈవిడికి ఏమీ తెలీదు, అసలు ఏం జరుగుతుందో ఎలా బ్రతకాలో అనేది కూడా తెలీదు. మరి అలా నేర్చుకున్నాడు, అలానే ఉంది ఆవిడ కూడా. అయితే మరి ఆ సమయంలోని ఆడదాని చుట్టూ కూడాను ఎలా చేరుతారని అంటే అక్కనో లేదానంటే వదినానో చేరి వాళ్ళు సగం లాగేస్తారు. అలానే మరి జరిగింది. అప్పుడు ఈవిడికి తెలిసింది ఏంటి అని అంటే వీళ్ళ చేతిలో కేవలం ఆ ఇల్లు, వాళ్ళు ఉంటున్న ఇల్లు, ఒక పొలము, 2 పొలాలు ఏవో ఉన్నాయి అంతే. మిగతావన్నీ కూడా ఇతను హారతి కర్పూరం అయితే చేసేసాడు గ్రామస్తుల కోసమని. అంతేకాకుండా వచ్చిన వాళ్ళు కూడా కొంచెం తీసేసుకున్నారు. ఆ తర్వాత ఈవిడ ఇంకా తెలివి తెచ్చుకొని ఇలా ఉండకూడదు అని పిల్లల్ని అయితే జాగ్రత్తగా పెంచుకొస్తుంది. ఆ పొలం కౌలుకి అయితే ఇచ్చేసింది. పిల్లల్ని జాగ్రత్తగానైతే పెంచుకొస్తుంది. ఈ అమ్మాయికి ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత కూడా చదివించిన తర్వాత ఒక మంచి కంపెనీలోని ఉద్యోగం అయితే వచ్చింది 2007 ఆ సమయంలో. ఇంకా అమ్మాయికి పెళ్లి చేసేయాలి అనుకునే సమయంలోని అమ్మాయి ఏంటనంటే నేను పెళ్లి చేసుకోను అని పెట్టింది. ఎందుకు అని అంటే అప్పుడే కాదు, ఇంకా నేను బాగా సంపాదించాలి, సంపాదించిన తర్వాత చెల్లిని తమ్ముడిని కూడా ఒక ప్రయోజకులను చేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు ఎవరు అంత వేరంగానైతే పెళ్లి చేసుకోవట్లేదు అని వాళ్ళ అమ్మని ఎదిరించి మాట్లాడేది. ఎందుకనంటే తండ్రి లేడు చెప్పడానికి, తల్లేమో అంతంత మాత్రం. ఇంకెలానే ఉంటుంది పరిస్థితి కూడాను. అయితే అమ్మాయి ఉంటున్న కంపెనీలోనే తనకన్నా చిన్న గ్రేడ్లోని మరొక అబ్బాయి అయితే ఉన్నాడు. ఒక రోజు వచ్చి తనంతట తానే పరిచయం చేసుకుంటూ నేను మీ గ్రామస్తుడినే, నేను గుర్తున్నానా నీకు అంటూ పరిచయం అయితే చేసుకున్నాడు. పలానా శ్రీను నీకు ఆటోలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు తీసుకెళ్లేవాడు కదా, వాళ్ళ తమ్ముడిని నేను అని పరిచయం అయితే చేసుకున్నాడు. ఓహో అవునా అంటూ తిను కూడా మాట్లాడిన తర్వాత మెల్లగా వాళ్ళిద్దరి మధ్యలోని పరిచయం అయితే పెరిగింది. రోజు కూడాను సరదాగా మాట్లాడుకుండేవారు. బయటను కలుసుకోవడం కూడా మొదలు పెట్టారు. సరదాగా టీ షాప్కో లేదంటే కాఫీ షాప్కో వెళ్ళడం, కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం అలా అయితే. ఈ అమ్మాయి ఏంటి అని అంటే అదే ఊర్లోని ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని, తినకి బాగా వస్తుంది డబ్బు, చిన్న ఇంటిని అద్దెకి తీసుకొని సింగిల్ గానైతే ఉంటుంది. వాడేంటనంటే ఒక 4-5 కుర్రాళ్ళు ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అందులోనైతే ఉంటున్నాడు అనమాట. ఇంకా మెల్లగా వీళ్ళిద్దరికి పరిచయం కుదిరిన తర్వాత ఈ అమ్మాయి వెనకాల అయితే తిరగడం మొదలెట్టాడు. నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటూ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఇంకా ఇలాగా మొదలయ్యిందో ఆ అమ్మాయి మనసులో కూడా మెల్లగాను వీడి మీద ప్రేమ అయితే చిగురించింది. మొత్తానికి ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. అక్కడి వరకు ఉంటే బాగుండిపోను. అయితే అక్కడి నుంచి అమ్మాయి ఉన్న ఆ ఇంటికి అయితే వెళ్ళిపోయేవాడు. ఇంకా అలాగా వాళ్ళ ప్రేమ ముదిరిపోయి పాకాన పట్టి ఎక్స్ట్రీమ్ అయితే అయిపోయారు. ఎప్పుడైతే ఇలా ఎక్స్ట్రీమ్ అయిపోయారో ఆ అమ్మాయికి ఒక 1 year లోపే ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఆ పిల్లొచ్చి ఇలాగ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు అని తనకైతే చెప్పింది. ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా పెళ్లి చేసుకుందామా అంటే లేదు, మా ఇంట్లో నాకు బోల్డ్ అన్ని బాధ్యతలు ఉన్నాయి, మా అన్నయ్యకి పెళ్లి అయిపోవాలి, పెళ్లి అయిపోయిన తర్వాతే నాకు పెళ్లి చేస్తారు, మా అన్నయ్యకే పెళ్లి అవ్వలేదు, ఇంకా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, నీకు తెలుసు కదా, అయినా 1 year ఆగదాము, ఏమైపోయింది అని తను ఏదో విధంగా ఒప్పించేసి ఏవో మాత్రలు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇస్తే వేసేసుకుంది అమ్మాయి. వేసుకుంది. చాలా కష్టం మీద ప్రెగ్నెన్సీ అయితే పోయింది. 1 గంటలోనే తనకి విపరీతంగా మొత్తం అంతా కూడా కొట్టేసింది. మొత్తం అయిపోయిన తర్వాత ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, జాగ్రత్తగా చూపించేశాడు, వచ్చేసారు. ఇంకా అప్పటికైనా నోరు మూసుకొని ఉండవలసిన ఆ పిల్ల ఇంకా అప్పటికి కూడా బుద్ధి రాలేదు. ఇంట్లోనేమో ప్రతిదానికి అబద్ధం చెప్తుంది. పెళ్లి చేసుకోమని వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అమ్మ ఎంత పోరుతున్నా కూడా అప్పుడే కాదు అనుకుంటూ వస్తుంది. అయితే ఇలా 6 నెలలు అయితే అయిపోయింది. 6 నెలల లోపే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఈసారి తనకి తెలియలేదు ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా, ఎటువంటి సిమ్టమ్స్ అయితే లేదు. నీరసంగా ఉన్నాను కదా, అందుకనే డేట్ రాలేదేమో అని తనైతే అనుకుంది. 4 నెలలు అయిపోయింది. 4వ నెలలోని తనకి ఏదో తేడాగా అనిపించి హాస్పిటల్కి వెళ్తే 4th month ఇలా ప్రెగ్నెన్సీ అని చెప్పింది డాక్టర్. చెప్పేసరికి అప్పుడు కంగారు పడిపోతూ వాడి దగ్గరికి అయితే వెళ్ళింది. సురేష్ ఇలా అయిపోయింది, ఏం చేద్దాం అని.
గాయత్రి నీకు ముందే చెప్పాను కదా ఇలా అవుతుందని, మా ఇంట్లోని ప్రాబ్లం ఉందని, ఏం వీడికి తెలీదా అలా అయినప్పుడు? అయితే మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు అప్పుడే వద్దు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటూ ఏడ్చేసి కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చిన మగాడిని అసలు నమ్మకూడదు. కాళ్ళు పట్టేసుకొని ఏం చేద్దాం చెప్పు, నువ్వే ఏదో ఒకటి డిసైడ్ చేయి అని ఏడ్చాడంట. ఏడ్చేసరికి ఈ పిల్ల తెలుగు తక్కువ పిల్ల ఏం చేసింది, అయితే సరే దీన్ని కూడా ఎలాగోకలాగా తీయించేసుకుందాం అని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారు. బట్ డాక్టర్ ఒప్పుకోలేదు. 4th మంత్లోనే అది అంత ఈజీ కాదు, మంచిది కాదు, నీ లైఫ్కే రిస్క్ అని చెప్పేశారంట. చెప్తే వచ్చేసి అలా కాదు, మా ఫ్రెండ్స్కి తెలిసిన ఒక ఆమె అయితే ఉంది నర్సు, ఆవిడకి చెప్తామా, ఆవిడ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తుందేమో అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆవిడేమో 4th మంత్ అంటున్నారు, అది కుదిరే పని కాదు అని అంటే, ఏదో ఒకటి చెయ్యండి, మీకు బోల్డ్ డబ్బులు ఇస్తాను, ఏదో విధంగాను అదైతే తీయించేయండి, మాకు ఇప్పుడు వద్దు అనుకుంటున్నాము అని అంటే, సరేనని చెప్పేసి ఆవిడ ఫస్ట్ ఏవో ఓరల్ గాను టాబ్లెట్ అయితే ఇచ్చిందంట ఏవో. సో అవైతే తీసుకుంది. ఆ టాబ్లెట్లు తను ఎప్పుడైతే అవి తీసుకుందో ఇంకా తనకి కడుపులోని చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఒక రకంగా వామిటింగ్ సెన్సేషన్, మళ్ళీ తలలో నొప్పి, మరో పక్కేమో కడుపులోని ఎవరో గట్టిగా గుద్దినట్టుగా అయితే నొప్పి వస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ అమ్మాయి, ఇంకా తట్టుకోలేకపోతుంది. ఇంట్లోనే ఉంది. వీళ్ళు ఏంటంటే ఆ టాబ్లెట్లు తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుంది. వీడు వెళ్ళిపోయాడు. అయితే ఆ అబ్బాయికి ఫోన్ చేస్తుంది, వాడు లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేస్తుంటే ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, ఆ తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది. ఓ పక్క నుంచి హెవీ బ్లీడ్ అవుతుంది, ఓ పక్క నుంచి విపరీతమైన పెయిన్ అయితే వస్తుంది. కాల్ చేస్తుంటే అప్పుడు లిఫ్ట్ చేసాడు. ఏంటి ఇప్పుడే కదా వెళ్ళాను, ఏంటి అని అంటే, నాకు చాలా భయం వేస్తుంది, కడుపులో చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఇలా అవుతుంది అని చెప్పేసి తనకైతే చెప్పింది. హాస్పిటల్కి వెళ్దాం వస్తావా అని. వస్తాను అని చెప్పేసిన మనిషి రాలేదు. గంట అవుతుంది రాలేదు. ఈ లోపు అవ్వాల్సిందంతా కూడా జరిగిపోయింది. ఈ అమ్మాయి సోఫాలోనే అలానే కూర్చొని ఉండిపోయింది. మర్నాడు మార్నింగ్ పాలు వేసిన వాడు వస్తాడు కదా, వాడైతే బెల్ కొట్టాడు, తీయలేదు తలుపు. తీయకపోతే వెళ్ళిపోయాడు. అతను పిలిచి వెళ్ళిపోయాడు. అలాగా 2 days అయితే అయ్యింది. 3rd day ఎందుకనో ఆ పాలవాడికి డౌట్ వచ్చింది. ఇంట్లోని లోపల లైట్ వెలుగుతుంది, బయటనేమో స్మెల్ ఏదో వస్తుంది లైట్ గాను, తలుపులు తీయట్లేదు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకైతే చెప్పాడు, ఈ అమ్మ రోజు పాలు వేయించుకునేది కదా, 3 రోజుల నుంచి తలుపు తీయట్లేదు, మీరు చూసారా అని అంటే, ఏమో మాకు తెలీదు అనేసారు. ఇంకా వాళ్ళకి కూడా ఏదో డౌట్ వచ్చింది వాసన రావడంతో పోలీసులకి అయితే ఇన్ఫార్మ్ చేశారు. వీడు ఆ అమ్మాయికి వస్తానని చెప్పిన వాడు తన ఫోన్లు ఎత్తకుండా తన దగ్గరికి రాకుండా ఉండిపోయాడు ఆ 3 రోజులను. ఈ లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది, అమ్మాయి చనిపోయింది. అయితే ఈలోగా పోలీసులు అయితే వచ్చారు. తలుపులు తీసి చూసేసరికి లోపలికి వెళ్ళి అమ్మాయి పూర్తిగాను సోఫా మీద ఇలా పడుకొని అయితే ఉంది. అప్పటికే చాలా వరకు డీకంపోజ్ అయిపోతుంది శవం. తనకి కిందనంతా కూడాను బ్లీడ్ అయితే అయిపోయి ఉంది. ఇంకా అదంతా చూసి వెంటనే పోలీసులు అయితే పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. ఈ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, మరి అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఫోన్లోని లాస్ట్ కాల్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి కాల్ చేస్తారు కదా, అలాగే పోలీసులు మీకు పలానా అమ్మాయి తెలుసా అంటే తెలుసు అన్నాడు. అని అంటే అమ్మాయి చనిపోయింది, లాస్ట్ కాల్ మీదే ఉంది, ఒకసారి రండి ఇక్కడికి అనేసి చెప్పడంతో అలాగే సార్ వస్తాను అని చెప్పిన వాడు రాకపోయేసరికి పోలీసులు అయితే వాడి గురించి గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టారు. వాడు ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఎక్కడెక్కడో పిచ్చిగా తిరుగుతున్నాడు. రైల్వే స్టేషన్లంట, బస్ స్టాండ్లంట తిరుగుతున్నాడు కానీ నిద్ర లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ అమ్మాయి దెయ్యంలా కనిపిస్తుంది. ఈ అబ్బాయి బస్ స్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడాను ఆ పిల్ల కనిపించడం అంట. ఒళ్ళంతా రక్తంతోని వెళ్ళిపోదాం రా, ఆ బస్ స్టాండ్ లోని ఉంటే ఆ బస్ కింద పడిపోదాం రా, పద వస్తుంది కదా బస్సు, ఆ బస్ కింద పడిపోదాం రా, లేకపోతే పైకెక్కి పైనుంచి దూకేద్దామా
అనేదంట. అంతేకాకుండా రైల్వే స్టేషన్లో ఉంటే రైలు కింద పడిపోదాం రా అంటూ లాస్ట్కి వెళ్ళిపోయేదంట. అంతలాగా ఈ అబ్బాయి భయపడిపోతూ ఇంకా అక్కడ ఉండలేక పరిగెడుతున్నాడు. ఎంతకని పరిగెడతాడు చెప్పండి? వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు కానీ ఇలాంటి ఆత్మల నుంచి ఎక్కడైనా తప్పించుకోగలమా? అయితే ఇలా జరిగేసారు. ఆ అబ్బాయి ఏంటి అని అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయి తన తప్పునైతే ఒప్పుకున్నాడు. అంతేకాదు వీడు ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేశాడు, ఎలా చేశాడు, ఏమైంది అంతా కూడా చెప్పుకొచ్చాడు. వాళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు ఈ అమ్మాయిని 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు వేరొక ఊరికి అయితే తీసుకెళ్లేవాడు. వీడు ప్రతిరోజు తీసుకెళ్లేవాడంట. తీసుకొచ్చేటప్పుడు ఆ అమ్మాయితోని అసభ్యకరంగా మాట్లాడేవాడంట. మాట్లాడుతుంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, చిరాకు పుట్టి ఎంటిలా మాట్లాడుతున్నాడు వీడు రోజు నాతోనే అంటూ వాళ్ళ నాన్నగారికి అయితే చెప్పేసింది. ఆ గ్రామం పెద్ద కదా, అలా చెప్పేసరికి వాడినైతే 4 తన్నించి నా పిల్ల జోలికి రాకు అని చెప్పేసి ఏదో అందరి ముందు తిట్టడం ఏదో జరిగింది. అంతేకాకుండా నువ్వు కులం గురించి ఏదో మాట్లాడాడంట. తన్నించేసరికి నలుగురిలోని నామోషి అయిపోయింది వాడికి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని అక్కడ వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసి కాలేజీ దగ్గర కాబట్టి అక్కడ చదివించాడు 2nd ఇయర్ అంతా కూడా. మరి వాడేం చేశాడు, పోయింది అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద పగబట్టేసి అతనికేమో బ్లాక్ మ్యాజిక్ చేయించి అలాంటి ఊర్లోని ఇలాంటివి సాధారణం. బ్లాక్ మ్యాజిక్ చేయించిన తర్వాత సక్సెస్ఫుల్ గా అతను మంచం మీద పడడం, చనిపోవడం అన్ని జరిగిపోయాయి. అప్పటికీ కూడా వీళ్ళకి తెలియలేదు పలానా వాళ్ళు ఇలా చేశారు అందుకే ఇలాగ అయ్యాడు అని చెప్పేసి. ఎందుకనంటే ఏం చెప్పేవారు కాదు అతను. అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఇంకా వాడికి కసి తీరలేదు. ఈ అమ్మాయిని చూడగానే దీనివల్లే కదా మా అన్నయ్య అందరి ముందు పరుగు పోయింది, మా అన్నయ్యకి అందరూ కొట్టారు అని చెప్పేసి దీన్ని ఎలాగైనా ట్రాప్ చేసి వాడుకోవాలి అనుకొని అలానే ట్రాప్ చేశాడు, వాడుకున్నాడు, అన్నీ అయ్యాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీ పోవడం చనిపోవడం అన్నీ జరిగిపోయాయో ఆ టైం నుంచి ఇంకా ప్రతిరోజు ఆ పిల్ల వాడికి కనిపించి అలా భయపెట్టేసరికి బెదిరిపోయి వచ్చి మొత్తానికి పోలీసులకి ఈ విషయాలన్నీ కూడా వాడైతే చెప్పడం జరిగింది. ఆ పిల్ల వాడిలో దూరి చెప్పిందో లేదా వాడే చెప్పాడో తెలియదు కానీ మొత్తానికి వాడే అన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయండి. రియల్ గా జరిగినవి ఇలాంటివి అప్పట్లో చాలానే ఉండేవి. కక్ష కట్టేసి కులాన్ని అన్నాడనో లేదనంటే మమ్మల్ని కొట్టించారనో ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కక్ష కట్టేసి ఇంత దారుణానికి అయితే పూనుకుంటారు. పాపం వాళ్ళ లైఫ్లోని తండ్రి పెద్ద కూతురు ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళమ్మ పిల్లలిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకొని పెద్ద అయితే చేసింది. చక్కగా వాళ్ళ లైఫ్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. మరి ఇలా అయితే ఉంటాయి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. రియల్ గా జరిగింది ఇలానే ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుగా అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.